కాడకి ఇలాంటి పేషెంట్ ఎప్పుడు రాలేదు, మొట్టమొదటిసారిగా నువ్వే వచ్చావు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటే నా సాక్ష్యం 1 గంట సేపు అని చెప్పా. బాగా ఆకలయ్యే టైంలో విన్న తర్వాత లేచి ఆయన నా భుజం తట్టి అంటాడు, ఏ యొక్క దేవుడినైతే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడే నిన్ను బాగు చేశాడురా, ఆ దేవునికి కృతజ్ఞతగా బ్రతుకు పోరా అన్నాడు. ఇక బయటకు వచ్చి మా ఊరికి వచ్చి నేను బాప్తిసం తీసుకున్నట్టు ఎవరు నమ్ముతారు? నువ్వా బాప్తిసం తీసుకున్నావా? నమ్మాలా? నేను మారాను అంటానికి 3 సంవత్సరాలు పట్టింది. మా ఊర్లో నేను మారాను అనటానికి మా ఊరు ప్రజలు నమ్మటానికి 3 సంవత్సరాల దాకా నన్ను నమ్మాలి. అలా 3 సంవత్సరాల్లో 92లో రక్షించబడ్డాను. 93లో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. యెషయా గ్రంథం 49 అధ్యాయం 3వ వచనం ప్రకారంగా దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు. నాలో ఆయనకి మహిమ కావాలని కోరుకుంటూ వచ్చినాడు. ఆయన సేవ నేను చేస్తుంటే ఆయన మహిమ రావాలని ఆయన కోరుకుంటూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుని సేవ కొరకే పిలుపు అందుకుని 93 3వ నెల 27వ తారీఖున నేను సేవ తరబీదు కొరకై నేను మందిరంలో చేర్చబడుతూ వచ్చాను. 95వ సంవత్సరం వరకు నేను సేవ తరబీదులో ఉన్నాను. 95వ సంవత్సరం 5వ నెల 25వ తారీఖు సంపూర్ణంగా నన్ను సేవ పంపించారు. 96వ సంవత్సరం 9వ నెల 23వ తారీఖు నాకు వివాహం చేశారు. ఆ తర్వాత కుటుంబంతో సేవ ప్రారంభించాను. ఆ రీతిగా 3 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. గొప్ప సేవ ఇచ్చాడు. ఒకే స్థలంలో 28 సంవత్సరాలు పరిచర్య చేస్తూ మన భారతదేశంలో 28 రాష్ట్రాల్లో దేవుడు పనిచేయడానికి ప్రభు కృప చూపుతూ వచ్చినాడు. ఎప్పుడో 92 సంవత్సరంలోనే చచ్చిపోవాలి. డాక్టర్లు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాడు. ఎందుకు బ్రతుకుతాడంటే నా మహిమ కొరకు బ్రతుకుతాడు అని చెప్పి తన సేవ కొరకే నన్ను పిలిచి ఒక భయంకరమైన మాంత్రికుణ్ణి, ఒక భయంకరమైన అఘోరాన్ని, ఒక నరమాంస భక్షకుణ్ణి దేవుడు ప్రేమించి రక్షించి బ్రతికించి తన పని కొరకు తన సాధనంగా మార్చుకొని తన పనికి ఉపయోగించుకొని వాడుకొని ఇప్పటి వరకు సమయం అనకుండా విరామం లేకుండా దేవుని పని చేయడానికి కృప చూపుతూ వచ్చినాడు. ఏ లోపం లేని వ్యక్తిగా నన్ను బలపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడో 92వ సంవత్సరంలో నేను చనిపోయి ఉంటే ఇప్పటికి మట్టికి మన్నయ్యి ఉండేవాడిని. అలాంటి మట్టికి మన్నయిన నన్ను మహిమకరంగా మారుస్తూ వచ్చినాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఇంత సామర్థ్యం కలిగిన దేవుడు, ఇంత జాలి కలిగిన దేవుడు, మాంత్రికులు కూడా ప్రేమించే దేవుడు, నరమాంస భక్షకులు కూడా రక్షించే దేవుడు, తన పని కొరకై పిలుచుకునే దేవుడు, తన సాధనంగా చేసుకునే దేవుడు. ఇలాంటి దేవుడు నీకు కావాలనుకుంటే, ఇలాంటి దేవుడు నన్ను జీవితంలో బ్రతికించిన దేవుడు, బాగు చేసిన దేవుడు, భయంకరమైన క్యాన్సర్ రోగంతో డాక్టర్లకు కూడా అర్థం కాని యొక్క బాధతో నొప్పితో నేను అర్థం కాని యొక్క వ్యాధితో నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు డాక్టర్లకు పరమ డాక్టర్గా ఉండి పరమ చికిత్స జరిగించి పరమౌషధం ఆడి సంపూర్ణమైన ఆరోగ్యమినిచ్చి ఆవిష్కారాన్ని ఇచ్చి జీవితంలో బ్రతికించి ఈ 2024 సంవత్సరం 12వ మాసం ఈ దినం వరకు కూడా నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీకు కావాలనుకుంటే, ఇంత గొప్ప ఆనందం నీకు కావాలనుకుంటే, ఇంత గొప్ప స్వస్థత నీకు కావాలనుకుంటే, ఇంత గొప్ప రక్షణ నీకు కావాలనుకుంటే, ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఆ ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటాం? అమ్మా బాబు, తల్ల వంచండి, మోకరించని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైతే దూరంగా దగ్గరగా ఈ మాటలు విని నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, జీవితంలో ఎందుకు బ్రతకాలా అని నిరాశ నిస్పృహలో ఉన్నావా? పాపంలో కూరుకొనిపోయావా? ఎలా ఉన్నా సరే, ఎంత ఘోర పాపమైనా సరే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు.